ఎవరికి కూడా ఇష్టం లేదు. ఎందుకంటే వాళ్ళ ఆలోచనలు జనం మీద రుద్దుతున్నారు కాబట్టి, అది సేవకులు కావచ్చు, విశ్వాసులు కావచ్చు, ఎవరైనా సరే వాళ్ళ ఇష్టం. దేవుడికి ఇది ఇష్టమా కాదా, దేవుడికి ఇది నచ్చిద్దా నచ్చదా మనం చేస్తే అనే విషయం అనేది ఎవరికి నచ్చట్లేదు. ఈ మీరు యూట్యూబ్లో చూసినట్టయితే మరి ఎవరు రోమన్ క్యాథలిక్ వాళ్ళు కానీ లేకపోతే లోదరన్ సంఘం వాళ్ళు కానీ ఈ మధ్య యూట్యూబ్లో పెట్టారు వీడియో. అది ఏం చేస్తున్నారంటే నలిగేస్తున్నారు పెళ్ళిళ్ళకి సహజంగా. కానీ వాళ్ళే దగ్గరుండి నలిగేసి పక్కకు పోతే బాగుండేది. కానీ నలిగేసి పసుపు కూడా రాస్తున్నారు ఒంటికి మొత్తానికి. సేవకులు పాస్టర్ దేవుడు నన్ను సేవకు పిలిచాడని చెప్పుకునే వాళ్ళు ఇలాంటి ఆచారాలు చేస్తూ అవి మళ్ళీ యూట్యూబ్లో పెడతాయి. ఎంతమందికి తెలుస్తాయి కదా? అలాంటి చాలా విచిత్రమైన పనులు చేసి యూట్యూబ్లో పెట్టడం, అది అందరికీ తెలిసిపోవటం, సంఘాన్ని సర్వనాశనం చేసే దరిలో చాలామంది పోతా ఉన్నారు. కాబట్టి సంఘం శ్రేమాభివృద్ధి పొందాలి అంటే మనం ఏం చేయాలనేది దేవుడు మనకు కొన్ని మాటలు రాసి ఇచ్చాడు కనుక వాటిలో ఒక 7 మాటలు నేను చెప్పాలని ఆశపడ్డాను. కానీ సమయాన్ని బట్టి చెప్పుకుందాం. అయితే 7 మాటలు కూడా 7 మాటలు అవి సూక్తులు అనుకోవచ్చు, ఆజ్ఞలు అనుకోవచ్చు, సూత్రాలు అనుకోవచ్చు, ఏవైనా మన ఆలోచన బట్టి అనుకుందాం. అయితే మొట్టమొదటిగా అపోస్తల కార్యాలు 2:47 వచనం చదువుదాం ఒకసారి. అపోస్తల కార్యాలు ఏం చేస్తున్నాడంట ప్రభువు? రక్షణ పొందిన వారిని అనుదినము సంఘంలో చేర్చుచూ ఉండెను. సంఘం అనగా దేవుడు కట్టిన కుటుంబము, ఇల్లు, ఏదైనా ఒక కుటుంబం, ఒక మనిషి బాగుపడాలన్నా దేవుని చిత్తం ఉండాలి. ఒక మనిషి బాగుపడాలన్నా, ఒక ఇల్లు బాగుపడాలన్నా, ఒక కుటుంబం అభివృద్ధి చెందాలన్నా అది దేవుని చిత్తమై ఉండాలి. దేవుని చిత్తం లేకుండా మనం ఏది చేసినా అది వ్యర్థమే. కానీ ఇందులో మనం ఏం ఆలోచించాలి? దేవుని చిత్తం మనలో ఉందా? దేవుని చిత్తం మనలో ఉందా లేదా అనేది మనం ఒకసారి గమనించుకొని, మనం ఉన్న సంఘంలో ఈ యొక్క 7 మాటలో మొదటి మాట సంఘంలో ఏం ఉండాలి అనేది, ఏమేమి ఉండాలి, ఎలా ఉండాలి అనేది మనం తెలుసుకున్నాం. మొదటిగా ప్రార్థన సంఘంలో ఉండాలి. అవునా? ఏముండాలి సంఘంలో? మొట్టమొదటిగా ప్రార్థన ఉండాలి. అపోస్తల కార్యాలు 1:14 చదువు. వీరితో కూడా కొందరు స్త్రీలను యేసు తల్లి అయిన మరియయు ఆయన సహోదరులను ఏక మనస్సుతో ఎడతెగక ప్రార్థన చేయుచుండిరి. ఎడతెగక ప్రార్థన చేస్తా ఉన్నారంట. ఎవరెవరు చేస్తున్నారు? దానిపై వచ్చిన చదవమ్మా. దానిపైన 13 వారు పట్టణంలో ప్రవేశించి తాము బస చేయుచుండిన మేడగదిలోనికి ఎక్కిపోయిరి. వారెవరనగా పేతురు, యోహాను, యాకోబు, ఆంద్రియ, ఫిలిప్పు, తోమా, బర్తలోమయి, అల్ఫయి కుమారుడగు యాకోబు, జెలోతు అనబడిన సీమోను, యాకోబు కుమారుడగు యూదా అనువారు. వీళ్ళందరూ ఎవరు? వీళ్ళందరూ అపోస్తులు. వీళ్ళందరూ యేసుక్రీస్తు ప్రభు వారిని వెంబడించిన వారు. వీళ్ళందరూ కలిసి ఏం చేస్తున్నారంట? ఏక మనసుతో ఎడతెగక ప్రార్థన చేస్తూ ఉన్నారంట. దేని కొరకు? సంఘం కొరకు. సంఘము అభివృద్ధి చెందాలి, సంఘంలో అనేక మంది చేరాలి, సంఘం ఇంకా డెవలప్ అవ్వాలి కనుక అనేకులు వీళ్ళందరూ కలిసి ప్రార్థన చేస్తూ ఉన్నారు. ఎడతెగక ప్రార్థన చేస్తూ ఉన్నారు. మరి మనం అయితే చేస్తున్నామా ప్రార్థన? మనం కూడా సంఘం అభివృద్ధి చెందాలి, ఇంకా అనేక మంది మన సంఘంలో చేరాలి. కాబట్టి ఈ లోకంలో ఇంకా ఏమంటారు, దేవుని నమ్మక ఇంకా లోకంలో ఉన్నవారు ఇంకా నమ్ముదాంలే
ఇంకా చేరదాంలే ఇప్పుడే ఎందుకు, మనకి ఇంకా వయసు ఉంది కదా అని ఆలోచించే వాళ్ళు చాలామంది ఉన్నారు. వాళ్ళు అలాగే ఉండి ఉండి ఒకరోజు చనిపోతే ఏమైంది, నరకానికి పోతారు. కాబట్టి మనం వారి కొరకు మనం రక్షించబడి యేసుక్రీస్తు ఆ రక్తంలో మనం కడగబడిన తర్వాత మనం కూడా వారి కొరకు ప్రయాసపడి ప్రార్థన చేసి వారిని కూడా మన సంఘంలో చేర్చే విధంగా ఎడదెగక ప్రార్థన చేస్తూ ఉండాలి. ఇక్కడ అదే ఎడదెగక ప్రార్థన చేయమని చెబుతూ ఉంది. ఒకవేళ వాళ్ళే చేయకపోతే ప్రార్థించే సంఘం ఎలా ఉంటుంది, నిలుస్తుంది. శ్రమలు వచ్చినా, కష్టాలు వచ్చినా, నష్టం వచ్చినా, ఏది వచ్చినా కూడా ప్రార్థించే సంఘం, దేవుణ్ణి నమ్మిన సంఘం ఏమైతే నిలబడి ఉండిద్ది. ఒకవేళ అలాగే కాదు, దేవుణ్ణి విడిచిపెట్టిన వాళ్ళు ఏమవుతారు, పడిపోతారు. ఇసుక మీద కట్టిన ఇల్లులాగా కూలిపోతారు. కాబట్టి మనం అలా పడిపోయిన దేవుడి దగ్గరకు వచ్చి పడిపోయిన వాళ్ళు, రాకుండా పడిపోయిన వాళ్ళు చాలామంది ఉన్నారు. మనం మొదటి నుంచి చూసుకుంటే చాలామంది కనపడతారు, అవునా కదా? ఎవరైనా సరే దేవుని యొద్దకు వచ్చినప్పుడు సంఘం కొరకు పాటుపడే వాళ్ళుగా, ప్రార్థించేవారుగా ఉండాలి అనేది మనం ఈ యొక్క మొదటి మాటలో మనం తెలుసుకోవాల్సిన విషయం. సరే, అలాగే రెండో మాట చూద్దాం. 2 తిమోతి 3:16. సన్నద్ధుడై ప్రతి సత్కార్యమునకు పూర్ణముగా సిద్ధపడి ఉండునట్లు దైవావేశము వలన ప్రతి లేఖనము ఉపదేశించుటకును చాలా దైవజనుడు సన్నద్ధుడై ప్రతి సత్కార్యమునకు సంపూర్ణంగా సిద్ధపడాలంట. ఏ విషయంలో? ప్రతి విషయంలో. ఒకవేళ సంఘాన్ని సరిచేసే విషయంలో, ఎవరైనా సంఘంలో తప్పిపోతుంటే వారిని సరిచేసే విషయంలో కానీ, లేకపోతే వారు తప్పిపోయి వేరే వేరే కార్యక్రమాలు ఉంటే వారికి సర్ది చెప్పి మళ్ళీ సంఘానికి తిరిగి తీసుకొచ్చే వాటిలో కూడా ఏముండాలి? సన్నద్ధుడై సిద్ధపడి అన్నిటికీ ఉండాలి. సన్నద్ధుడైనప్పుడు ఏది మన్నా ఆ సేవకుడు పట్టించుకోడు, అవునా కదా? ఏదన్నా కూడా సరేలే, ఒక ఆత్మ నశించిపోవుట మనకి దేవుడికి ఇష్టం లేదు కాబట్టి ఆయన కొరకు మనం పని చేస్తున్నాం. కాబట్టి సేవకుడు చేయవలసిన పని ఏంటంటే ప్రతి సత్కారం, ప్రతి దానికి సిద్ధపడి ఉండాలి. అవమానం వచ్చినా, నిందలు వచ్చినా, ఇంకా ఏదొచ్చినా, ఒకవేళ ఒక దెబ్బ కొట్టినా కూడా అన్నిటికీ సిద్ధపడి ఒక ఆత్మని రక్షించే, ఒక ఆత్మని దేవుని సన్నిధికి నడిపించే ఆలోచనలు కలిగి ఉండాలి. తర్వాత 17వ వచనం. ఖండించుచు, తప్పు దిద్దుచు, నీతియందు శిక్ష చేయుటకును ప్రయోజనకరమైనది ఉన్నది. ఖండించాలి, బుద్ధి చెప్పాలి, ఉపదేశించాలి, ప్రతిదీ తెలియని వారికి చెప్పాలి. ఎవరు చెప్పాలి? ఇది సేవకుడు చెప్పాలి. సేవకుడు పనేనా? మన పని కాదా? మనకు కూడా అవకాశం ఉంది. ఒక ఆత్మను మనం రక్షించాలి కనుక, ఒక ఆత్మ తప్పిపోకూడదు కనుక మనము కూడా ఏం చేయాలంట? అన్ని విషయాల్లో మనం కూడా ఒక బాధ్యత కలిగి, సంఘంలో బాధ్యత కలిగి ఉండాలి. ఒకవేళ అలా లేని పరిస్థితిలో మనం తప్పు దిద్దేవారిగా ఉండాలి. అంటే మనమే తప్పు చేసి ఉంటే ఎదుటి వాళ్ళకి ఏం చెప్పగలుగుతాం? మనమే తప్పు చేస్తున్నాం, మనం ఏం చెప్పగలుగుతాం? నీది నువ్వు చూసుకోయా అన్నారు అనుకో, ఎవరు అవమానపడినట్టు? మనం కాదు, దేవుడు. మన నుంచి దేవుడు అవమానపడుతున్నట్టు, అవునా కదా? కానీ ప్రతి విషయంలో ప్రతిదీ దిద్దాలి, ప్రతిదీ చెప్పాలి. వాళ్ళకి చెప్పినా వినే పరిస్థితిలో చాలామంది లేరు. అయినా కూడా మనం ఏంటంటే మన బాధ్యత ప్రకారంగా వారికి కొన్ని మాటలు చెప్పే విధంగా మనం కూడా ఉండాలి. అయితే దేవుని వాక్యంతో నిలిచిన సంఘము ఎన్నడూ కదల్చబడదు. వాక్యంలో ఎప్పుడైతే మనం బలంగా తెలుసుకొని బలంగా నాటబడిన వారైతే మనము ఎప్పుడూ చిగురించే చెట్టు వలె నీడనిచ్చే చెట్టు వలె ఉంటాం. మన పట్ల, మన నుంచి అనేకులు వాక్యాన్ని తెలుసుకోవడానికి అవకాశం ఉంటుంది. ముందు మనం తెలుసుకోవాలి వాక్యాన్ని. మనం తెలుసుకున్న తర్వాత అనేకులకు చెప్పాలి, అనేకులు సంఘంలో కూడా చెప్పాలి. కాబట్టి దేవుని వాక్యం నిలిచిన సంఘం ఎప్పుడు కూడా కదల్చబడదు అనేది వాక్యం చెబుతున్న రెండవ మాట. సరే, మూడో మాట చూసుకుందాం.
ప్రేమ సంఘానికి బలం. ప్రేమ ఏది బలం? ఒకళ్ళు ఐక్యతగా కలిసి ఉండటం. అన్నదమ్ములు చూసారా ఎంత ప్రేమగా ఉంటారు, అక్క చెల్లెలను చూసారా ఎంత ప్రేమగా ఉంటారు. ఇలాగే సంఘంలో కూడా ఐక్యత కలిగి ఉండాలి, మనం బాధ్యత కలిగి ఉండాలి, ఒకరి ఎడల ఒకరు ప్రేమ ఆప్యాయత కలిగి ఉండాలి. యోహాను సువార్త 13 13:35. మీరు ఒకని ఎడల ఒకడు ప్రేమ గలవారైన ఎడల దీన్ని బట్టి మీరు నా శిష్యులని అందరూ తెలుసుకొందురని. మీరు ఒకరి ఎడల ఒకరు ప్రేమ గలవారై దీనిని బట్టి మీరు నా శిష్యులని అందరూ తెలుసుకొందురని. ఎవరు తెలుసుకోవాలి? మన నుంచి అందరూ తెలుసుకోవాలి. మన నుంచి అనేకులు దేవుని నమ్మని వారు ఎవరైతే ఉన్నారో వారు మన గురించి తెలుసుకోవాలి. మన గురించి వాళ్ళు తెలుసుకొని వీళ్ళు నిజంగా దేవుని బిడ్డలు, ఇది దేవుని కుటుంబం, దేవుని ఆశ్రయించే కుటుంబం, ఈ కుటుంబం వల్ల అనేకులు మారారు అనే ఆలోచన ఎవరికి రావాలి? ఇతరులకు రావాలి. అలా రావాలి అంటే మనం ఏమై ఉండాలి? ఒకరిని అట్లా ఒకరు ప్రేమించుకునే వారిలా ఉండాలి, ఒకరిని ఒకరు క్షమించుకునే వారిలా ఉండాలి, ఒకరి పట్ల ఒకరు బాధ్యత కలిగి ఉండాలి. ఈ బాధ్యతలన్నీ మనలో ఉన్నప్పుడు సంఘంలో కూడా బాధ్యత కలిగి ఉంటాం. అవునా కాదా? బాధ్యత లేని వారు ఎట్లా ఉంటారు? వచ్చామా పోయామా అన్నట్టుగా ఉంటారు. అలాగే కుటుంబంలో కూడా మనం చూసుకున్నట్టయితే ఎన్నో పరిస్థితులు ఉంటాయి. కొంతమంది పట్టించుకోరు, భార్యను పట్టించుకోరు, పిల్లల్ని పట్టించుకోరు, కుటుంబం ఎలా జరుగుతుంది అనేది కూడా వాళ్ళకి ఏంటంటే ఎప్పుడు తాగుదామా తిరుగుదామా అనే ఆలోచనలోనే వాళ్ళు ఉంటారు. అవునా కాదా? అలా కాకుండా మనము దేవుని పిల్లలు, దేవుని శిష్యులుగా మనం మారాలంటే మనలో ఏముండాలి? ప్రేమ కలిగి ఉండాలి, ఆప్యాయత కలిగి ఉండాలి, ఎదుటి వారిని ప్రేమించే హృదయం మనకు ఉండాలి, ఎదుటి వారిని ఆశ్రయించే మనసు మనకు ఉండాలి. ఇవన్నీ మనలో ఉన్నప్పుడే దేవుని శిష్యులుగా మనం మార్చబడతాం. ఒక విశ్వాసిగా ఒక సేవకుడిగా మనం ఉన్నప్పుడు ఇవన్నీ మనలో ఉండాలి. ప్రేమ, ఒకరి ఏళ్ళ ఒకరికి నమ్మకం ఉండాలి. ఇవన్నీ ఉన్నప్పుడు ఒకరు ఏదన్నా మనం సర్దుబాటు చేసుకొని క్షమించగలిగే స్థితిలో మనం ఉన్నప్పుడు మన ఎడల ప్రేమ ఉంటుంది. కాబట్టి ఈ ప్రేమను బట్టి మనం ఏం చేయాలి అంటే, ప్రేమ ఉన్న చోట సంఘం వృద్ధి చేయబడింది. ఈ ప్రేమ ఉంటే సంఘంలో ఏమైంది? సంఘం మనం ఏదనుకున్నా కూడా అది చేయడానికి అవకాశం ఉంటుంది. ఒక మీటింగ్ పెట్టాలన్నా, లేకపోతే ఒకరికి ఏదైనా దానం చేయాలన్నా, లేకపోతే ఇంకొకటి కార్యక్రమం ఏదైనా చేయాలి అని మనకు అనుకున్నప్పుడు ఈ ప్రేమ అనేది ఉంటే అందరూ తల చేస్తే అది తేలిగ్గా అయిపోద్ది, భారం ఉండదు, ఎవరి మీద ఇది ఉండదు. కాబట్టి మనం అందరం కలిసి ఏముండాలి? సంఘంలో ప్రేమ ఉండాలి. ఈ ప్రేమ ఉన్నప్పుడే సంఘం అభివృద్ధి చెందడానికి అవకాశం ఉంటుంది. సరే, 4వ మాట చూద్దాం. పరిశుద్ధత సంఘానికి మహిమకరం. ఏమైంది? 4వ మాట పరిశుద్ధత ఉండాలి. ఏముండాలి? మనలో పరిశుద్ధత ఉండాలి. పరిశుద్ధత లేకుండా ప్రభువా ప్రభువా అని పిలిచినా దేవుడు మనల్ని ఆలకీయరు. తర్వాత చూసుకున్నాం 1 పేతురు 15 వచనం చూద్దాం. 1 పేతురు 1:15. మీరును పరిశుద్ధులై ఉండుడని వ్రాయబడి ఉన్నది కాగా, మీరు విధేయులకు పిల్లలై మీ పూర్వపు అజ్ఞ దశలో మీకుండిన ఆశను అనుసరించి ప్రవర్తింపక పిలిచిన వాడు మీరు కాగా నేను పరిశుద్ధుడనై ఉన్నాను గనుక మీరును పరిశుద్ధులై ఉండుడని. మీరు పరిశుద్ధులై ఉన్న ప్రకారము మీరును అదేనా? నేను పరిశుద్ధుడనై ఉన్నాను గనుక మీరును పరిశుద్ధులై ఉండుడని రాయబడి ఉన్నది కాగా, మీరు విధేయులకు పిల్లలై మీ పూర్వపు ఆజ్ఞ దశలో మీకుండిన ఆశలను అనుసరించి ప్రవర్తింపక మిమ్మల్ని పిలిచిన వాడు పరిశుద్ధుడై ఉన్న ప్రకారము మీరును సమస్త ప్రవర్తనయందు పరిశుద్ధులై ఉండుడి. చాలు. మిమ్మల్ని పిలిచిన వాడు, మనలందరిని పిలిచిన వాడు ఎవరు? యేసు.
యేసుక్రీస్తు ప్రభువారు. ఆయన ఎవరు? పరిశుద్ధుడు. పరిశుద్ధుడే మనల్ని పిలిచాడు కనుక మనము కూడా ఎలా ఉండాలి? పరిశుద్ధంగా ఉండాలి, పరిశుద్ధులుగా ఉండాలి. ఆయన మనల్ని పిలిచాడు కనుక ఆయన ఎలా ఉన్నాడో అలాగే మనము కూడా ఉండాలనేది ఆయన అనాది సంకల్పం. ఎప్పటి నుంచి? మొదటి నుంచి మనం చూసుకుంటే జగతి పునాది వేయబడక ముందు నుంచి మనల్ని పరిశుద్ధులుగా చూడాలనుకున్నాడు, ఆయన చేయాలనుకున్నాడు. కానీ మనిషి అజ్ఞానం ఆలోచన దేవుడికి విరోధంగా ఆయన ఏం చేసిందంట? ఆయనకు దూరం చేసింది మనల్ని. అవునా? మనం చేసే చిన్న చిన్న అపరాధాలు లేక మోసాలు లేక పాపం ఏదైనా సరే మనల్ని ఆ పరిశుద్ధతకి దూరం చేసింది. ఆ పరిశుద్ధతకు దూరం చేయటం వలన మనకు ఏమొచ్చింది? పాపం వచ్చేసింది. ఆ పాపంలో మనం పడి అలాగే మరణించకూడదని ఆయన మళ్ళీ లోకానికి వచ్చి ఆయన రక్తం ద్వారా మనల్ని కడిగి పరిశుద్ధులుగా చేశాడు. ఆ పరిశుద్ధతలో ఆయన రక్తంలో కడగబడిన సంఘం మనిషి ఎవరైతే ఉన్నారో ఈ మనుషులందరూ ఒకసాడ కూడితే ఏమవుద్ది? సంఘం అవుద్ది. అంతే కదా? ఇప్పుడు మనందరం ఒకసారి కూడుకున్నాం కాబట్టి సంఘం అయింది. సమాజం, సంఘం ఇవన్నీ కూడా ఎలా ఉండాలి అంటే పరిశుద్ధంగా ఉండాలి. ఆయన పరిశుద్ధుడు. నేను పరిశుద్ధుడిని కనుక నా మీద ఎవడైనా మీరు నాలో నేరం ఉంది, తప్పు ఉందని మీలో ఎవరైనా స్థాపించగలని సవాల్ చేసినప్పుడు స్థాపించినప్పుడు ఎవరు చెప్పలేకపోయారు. ఎవరైనా చెప్పారా? ఎవరు చెప్పలేకపోయారు. ఆయన పరిశుద్ధుడు కనుక ఆయన మీద చూపించడానికి ఏ నేరం తప్పు లేదు కనుక ఆయన పరిశుద్ధుడై ఉన్నాడు కనుక ఎవరికి దమ్ము సరిపోవాలి. వాళ్ళ ఏం చేసినా కూడా అయితే ఏం చేయలేక ఆయన చంపేసారు అనుకో, అది దేవుని చిత్తం. కానీ మనము కూడా మనల్ని కూడా పరిశుద్ధులుగా ఆయనతో పాటు ఉంచుకోవాలన్నదే ఆయన సంకల్పం. మనం ఆయన నుంచి వచ్చిన వారమై ఉన్నాం కనుక ఆయన మనల్ని పరిశుద్ధులుగా చేసి తిరిగి మళ్ళీ ఆయనతో పాటు ఆయనలో కలుపుకోవడానికి, ఆయన రాజ్యంలోకి మనందరినీ తీసుకుపోవడానికి ఆయన సిద్ధపడి ఉన్నాడు కనుక మనందరం ఏమైనా పరిశుద్ధులమై ఉండాలి, పరిశుద్ధులుగా ఉండాలనేది ఆయన. పరిశుద్ధత లేకుండా అభివృద్ధి కనపడుతుంది నాకు నేను అంటే ఎవరు కూడా లేదు. సంఘంలో పరిశుద్ధత ఉండాలి, ప్రతి ఒక్కరిలో పరిశుద్ధత ఉండాలి, అదే ఆయన కోరుకునేది. ఈ 4వ మాటలో ఏముంది అంటే పరిశుద్ధత. పరిశుద్ధత లేకుండా మనము ఏం చేయాలి? అందుకని చాలా యేసుక్రీస్తు ప్రభువారు అంటారు, ప్రభువా ప్రభువా అని నన్ను పిలిచేది ఎందుకు? నీలో ఏముండాలి? పరిశుద్ధత ఉండాలి, ప్రేమ ఉండాలి. నేను చెప్పిన ఆజ్ఞలు గైకొనక మీరు ప్రభువా ప్రభువా అని పిలుచుట వ్యర్థం. అంతే కదా? ఇది ఈ 4వ మాటలో ఉన్నటువంటి పరిశుద్ధత. సంఘానికి మహిమకరంగా ఉండాలి, మహిమకరంగా సంఘం ఉండాలి. ఇది 4వ మాట. సరే, 5వ మాట చూసుకుందాం. సువార్త సంఘానికి బాధ్యత. ఏముండాలి? సంఘంలో సువార్త ప్రకటించాలి, సువార్త అనేకులకు చెప్పాలి. అవునా? ఇది ఎవరి బాధ్యత? సంఘం బాధ్యత. సంఘం విశ్వాసులు ఎవరైనా సరే అందరం కలిసి అనేకుల కొరకు మనము సువార్త ప్రకటన చేయాలి. మత్తయి సువార్త 28వ అధ్యాయము, మత్తయి సువార్త 28వ అధ్యాయం 19వ వచనం. కాబట్టి మీరు వెళ్ళి సమస్త జనులను శిష్యులుగా చేయుడి, తండ్రి యొక్కయు కుమారుని యొక్కయు పరిశుద్ధాత్మ యొక్క నామములోనికి వారికి బాప్తిసం ఇచ్చుచు నేను మీకు ఏ సంగతులు ఆజ్ఞాపించుతునో అన్నింటినీ గైకొనవలెనని వారికి బోధించుడి. ఇదిగో నేను యుగ సమాప్తి వరకు సదాకాలం మీతో కూడా ఉన్నానని వారితో చెప్పాను. ఇక్కడ మీరు వెళ్ళి సమస్త జనులకు శిష్యులు స్వార్థ ప్రకటించాలి. స్వార్థ ప్రకటన ద్వారా ఏమవుతుంది? వారందరూ కూడా రక్షణ పొందుతారు. రక్షణలోకి వచ్చిన వారు దేవుని శిష్యులుగా మారుతారు. వాళ్ళు కూడా ఏం చేస్తారు? దేవుని స్వార్థ కొరకు పాటుపడతారు. నేను ఏ ఏ సంగతులు 20వ వచనం, నేను మీకు ఏ ఏ సంగతులు ఆజ్ఞాపించుతునో వాటన్నిటిని దేవుడు ఏవైతే చెప్పాడో అదే మనము చెప్పాలి. సంఘంలో చెప్పవలసింది ఏది? దేవుడు ఏం చెప్పాడు, యేసుక్రీస్తు ప్రభువారు ఏం చెప్పాడు, ఏం చేశాడు, అదే చెప్పాలి మనం. అది స్వార్థికుడైనా విశ్వాసి అయినా ఎవరైనా సరే ఏం చెప్పాలి? ఆయన ఏది చెప్పాడో అదే చెప్పాలి. నువ్వు కల్పించుకోకూడదు, ఇంకోటి తీసేయకూడదు. కానీ ఇప్పుడున్న పరిస్థితులను చూస్తే వాళ్ళకి ఇష్టం వచ్చినట్లుగా
వాళ్ళకి ఇష్టం వచ్చినట్టు బోధ చేస్తున్నారు, వాళ్ళకి ఇష్టం వచ్చినట్టుగా వాళ్ళు చేస్తారు. అదేమంటే దేవుడు మమ్మల్ని సేవకు పిలిచాడు, దేవుడు మమ్మల్ని సేవ చేయమన్నాడు అని చెప్పి అనేకుల్ని తప్పుదోవ పట్టించే పనిలో వాళ్ళు ఉన్నారు. వాటినన్నిటిని నేను ఏ ఆజ్ఞలో మీకు చెప్పితునో వాటినే మీరు బోధించుడి. ఇదిగో నేను యుగ సమాప్తి వరకు సదాకాలము కూడా మీతో ఉన్నాను. ఎక్కడున్నాడంట దేవుడు? మనతోనే ఉన్నాడు, మన పక్కనే ఉన్నాడు. ఇప్పుడు ఇక్కడ లేడా? ఉన్నాడు. ఎప్పుడు వరకు? సదాకాలం. మళ్ళీ మనల్ని తిరిగి తీసుకెళ్ళేంత వరకు కూడా ఆయన మనతోనే ఉన్నాడు. మనతోనే ఉన్నాడు కాబట్టి మనము సంఘంలో చేయవలసినది అంటే సంఘం ద్వారా చేయవలసిన కార్యక్రమం స్వార్థ ప్రకటన చేయాలి, స్వార్థ ప్రకటించబడాలి, అనేకులకి స్వార్థ తెలియజెప్పాలి. కానీ ఇప్పుడున్న పరిస్థితిలో మనం స్వార్థ చెప్పడానికి వెళ్తే అనేకులు కొట్టడానికి తిట్టడానికి నానా ఇబ్బందులు చేస్తూ వాళ్ళు చేస్తూ ఉన్నారు. అవునా కాదా? ఎంతగా వ్యతిరేకం వచ్చేసిందంటే ఈ ఆర్ఎస్ఎస్ వాళ్ళు కానీ హిందువులు కానీ వీళ్ళందరూ కూడా చాలా దేవుడు యేసుక్రీస్తు ప్రభు వారి అనంలోనే అసలు ఎంత ఇదిగా చేస్తున్నారంటే నిజం మాట్లాడితే కొట్టేస్తున్నారు అంతే. వాళ్ళు ఏం చేత కదా కానీ కొడుతున్నారు అంతే. అయితే మనము ఈ అన్నిటి భరించి శిష్యులు ఇవన్నీ భరించి సాగు కూడా తెగించి స్వార్థ ప్రకటన చేశారు కాబట్టి ఈరోజు మనకి ఈ స్వార్థ మన చేతుల్లోకి వచ్చింది. సరే, మన బాధ్యత, సంఘ బాధ్యత ఏంటి? స్వార్థ ప్రకటన చేయడం. ఇది 5వ మాట. 6వ మాట చూసుకున్నాం. సేవ సంఘానికి సాక్ష్యం. సేవలో నేను సేవ చేస్తున్నాను అని చెప్పుకోవడం కాదు, కానీ దేవుడి కొరకు నువ్వు ఒక సాక్షిగా ఉండాలి, దేవుడి కొరకు నువ్వు ఒక నమ్మకంగా ఉండాలి, దేవుడి కొరకు నువ్వు ఒక బాణం వల్లే ఉండాలి, దేవుడి కొరకు నువ్వు దూసుకుపోయే వాడిలా ఉండాలి, అనేకులని దేవుని సన్నిధికి నడిపించేవారిగా ఉండాలి. నీ సాక్ష్యం ఉండాలి సంఘంలో. నీ సాక్ష్యం ఏముండాలి? సాక్ష్యం సంఘంలో ఉండాలి, బయట ఉండాలి. ఈ బయట లేకుండా సంఘంలో లేకుండా నేను స్వార్థ పని చేస్తున్నాను, సంఘానికి వస్తున్నాను అంటే సంఘానికి అది దేవునికి అవమానం, సంఘానికి కాదు, మనకి కాదు. అవునా కాదా? దేవుణ్ణి అవమానపరిచే విధంగా సంఘం ఉండకూడదు, మనము ఉండకూడదు. మనం అది బాధ్యతగా తీసుకొని ఎదుటి వారి మన పట్ల తేలిగ్గా మాట్లాడే విధంగా కాకుండా మనం జాగ్రత్తగా ఉండాలనేది గలతీ పత్రిక 6:10. గలతీలకు రాసిన గలతీ పత్రిక. కాబట్టి సమయము దొరికిన కొలది అందరి ఎడలను విశేషముగా విశ్వాస గృహమునకు చేరిన వారిని ఎడలను మేలు చేయదము. కాబట్టి మనకు సమయం దొరికిన కొలది, సమయం దొరికిద్దా అంటే మనమే కొంత కల్పించుకోవాలి. ఎందుకంటే మన బాధ్యతలో మన పనికి వెళ్ళాలి, చేసుకోవాలి. కాబట్టి ఈ ఉరుకులు బెరుకులు ఉన్న ఈ పరిస్థితిలో మనమే దేవుడి కొరకు కొంత సమయాన్ని మనం కేటాయించుకొని అనేకుల ఇళ్ళకి వెళ్ళి స్వార్థ ప్రకటన చేసి మన సాక్ష్యాన్ని మనం కాపాడుకుంటూ అందరి ఎడల విశేషంగా విశ్వాస గృహాలకి వెళ్ళి మనం ఏం చేయాలి? మేలు చేసే విధంగా సంఘం ఉండాలి. మనం మేలు చేయాలి అంటే ముందు మనం ఏముండాలి? దేవుడి ప్రేమ, దేవుడి ఆలోచన మనలో ఉండాలి. మనలో ఉన్నప్పుడు దేవుడి కొరకు మనం మేలు చేయడానికి, మనం చేసే మేలును బట్టి ఎదుటివారు దేవుని సన్నిధికి రావటానికి, దేవుని సంఘానికి రావటానికి ఇష్టపడతారు. సంఘంలో మనకి అది సాక్ష్యం. కాబట్టి ఈ సాక్ష్యం అనేది సంఘానికి సాక్ష్యం. కాబట్టి దేవుడు ఇది 6వ మాటగా మీకు తెలియజేస్తాను. 7వ మాట కూడా చూద్దాం. ఐక్యత సంఘానికి విజయం. 7వ మాట. సంఘానికి ఏముండాలి? ఐక్యత ఉండాలి. ఐక్యత లేకుండా నువ్వు అటు నేను ఇటు అనుకుంటా ఉంటే మాత్రం అది సంఘం కాదు. కాబట్టి సంఘంలో ఐక్యత ఉండాలి. సంఘంలో ఐక్యత, ప్రేమ ఇవన్నీ ఉంటేనే అది సంఘం అవుద్ది. కీర్తన గ్రంథము 133:1. సహోదరులు ఐక్యత కలిగి నివసించుట ఎంత మేలు, ఎంత మనోహరము.
అది తల మీద పోయబడి ఆ, అహరోను గడ్డమ మీదుగా ఆ, కారి ఆ. అతని అంగీల అంచు వరకు దిగజారిన ఆ, పరిమళ తైలం వలె నుండును. ఆ, పరిమళ తైలం ఉండును. సహోదరుల ఐక్యత కలిగి నివసించుట ఎంత మేలు. అందరూ ఐక్యత కలిగి, సంఘం ఐక్యత కలిగి మనం ఎంత ఉంటే దానిని బట్టి దేవుడు మనకి మనోహరంగా చూపిస్తాడు దేవుడు. కాబట్టి మనం ఏం చేయాలంటే ఐక్యత కలిగి ఉండాలి సంఘంలో. ఐక్యత లేకుండా మనం ఏం చేసినా కూడా అది వ్యర్థమే. కాబట్టి ప్రతి ఒక్కరు కూడా సంఘాల్లో ఐక్యత కలిగి, ప్రేమ కలిగి, బాధ్యత కలిగి నడుచుకోవాల్సిందిగా నేను తెలియజేస్తా ఉన్నాను. మరి ఇప్పుడు మనం చేసిన వాటిలో 7 మాటలు నేను మీకు చెప్పాను, అంటే తక్కువలో చెప్పుకుంటూ వచ్చాను. కాబట్టి మొదటిది ప్రార్థన సంఘానికి ప్రాణం, అవునా? రెండవది వాక్యము సంఘానికి పునాది. మూడవది ప్రేమ సంఘానికి బలం. నాలుగవది పరిశుద్ధత సంఘానికి మహిమకరం. ఐదవది సువార్త సంఘానికి బాధ్యత ఉండాలి సంఘంలో. ఆరవది సేవ సంఘానికి సాక్ష్యం. నీ సేవలో ఏముండాలి? సాక్ష్యం ఉండాలి. ఏడవది ఐక్యత, సంఘం అంతటికి సంఘం అంతా కలిసి ఐక్యత కలిగి ఉండాలి. కాబట్టి ఈ 7 మాటలు మన యొక్క ఈ సంఘం క్షేమాభివృద్ధి పొందటానికి ముఖ్యమైన సూత్రాలు. కాబట్టి వాటిని బట్టి మనము ముందుకు వెళ్ళాలి. కాబట్టి దీన్ని కూడా మనం చూసుకుంటే లాస్ట్గా ఒక వచనం చదివిస్తాను. 127వ కీర్తన 1వ వచనం. యెహోవా ఇల్లు కట్టించని ఎడల దాన్ని కట్టువారు ప్రయాస వ్యర్థమే. యెహోవా ఇల్లు కట్టించకపోతే కట్టువారి ప్రయాస వ్యర్థమే. అంటే యెహోవా దేవుడు సంఘంలో ఉండకపోతే ఆ సంఘం అభివృద్ధి చెందినట్టు కాదు, అవునా కాదా? దేవుడు ఉండాలి. అయితే ఇప్పుడున్న పరిస్థితుల్లో ఏంటంటే సంఘం అభివృద్ధి చెందింది అనడానికి కారణాలు కొన్ని ఉన్నాయి. అది పెద్ద చర్చి అయి ఉండాలి, ఆ సేవకుడు సూటు బూటు వేసుకొని ఉండాలి, ఆ సేవకుడు బాగా దాన్ని ఏమంటారు, వాక్చాతుర్యం ఉండాలి, ఆ సంఘానికి బాగా జనం వెళ్తా ఉండాలి. అక్కడ మాకు ఆ జబ్బు తగ్గింది, ఈ జబ్బు తగ్గింది, మాకు అవన్నీ తగ్గినాయి అని చెప్పేసి యూట్యూబ్లో పెట్టుతూ జనాన్ని మోసం చేసి ఇవన్నీ ఉంటే అదేమైనట్టు? సంఘం అభివృద్ధి చెందినట్టు. ఇక్కడ ఏముంది? ఇక్కడ దేవుని చిత్తం లేదు. ఇవన్నీ ఉండకాడ ఏముంది? లేదు. అది అంతే కదా. దేవుని ఇక్కడ అభివృద్ధి ఉంది కాబట్టి ఇక్కడ దేవుని చిత్తం లేదు. అక్కడ అనేక మంది ఏదో వాళ్ళకి కావాలి, వాళ్ళకి ఇది కావాలి అనేది ఉంది కాబట్టి అక్కడికి వెళ్తున్నారు. ఆ పాస్టర్ గారు బాగా చెబుతారంట, ఈ పాస్టర్ గారు బాగున్నారంట, అక్కడ గుంపులుగా వెళ్తున్నారంట అనే ఆలోచన జనంలో ఉంది. కాబట్టి ఆ అపవాది కూడా వాళ్ళని మోసం చేయడానికి సిద్ధంగా ఉన్నాడు. కాబట్టి ఇంతవరకు అవకాశం ఇచ్చిన సంఘానికి 7 మాటలు విన్న సంఘానికి నా హృదయపూర్వకమైన వందనాలు తెలియజేస్తూ నా మాటలు నేను ముగిస్తూ ఉన్నాను.